హాయ్ ఫ్రెండ్స్, ఆర్టీఈ 2009 ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఆర్టీఈ 2009 గురించి టెట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుందండి. ఫస్ట్ క్వశ్చన్, ఆర్టీఈ పూర్తి పేరు: ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు కంపల్సరీ ఎడ్యుకేషన్, ద రైట్ ఆఫ్ పీపుల్ టు ఫ్రీ ఎడ్యుకేషన్, ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. The right of children to free education, free and compulsory education. Fourth one is correct answer. Second question, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఆధారంగా విద్యా హక్కు చట్టం 2009 రూపొందించారు? 45, 21, 21A, 45A. 21A is correct answer. Third question, ఆర్టీఈ చట్టం ప్రకారం సిసిఈ అనేది కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, సెంట్రల్ కరికులం ఎడ్యుకేషన్, కామన్ చైల్డ్ ఎవాల్యుయేషన్, కంటిన్యూస్ చైల్డ్ ఎస్టిమేట్. కరెక్ట్ ఆన్సర్ సెకండ్ వన్, సెంట్రల్ కరికులం ఎడ్యుకేషన్. ఫోర్త్ క్వశ్చన్, ఎస్ఎంసిలో మహిళా ప్రతినిధులు కనీసం 33%, 50%, 25%, 40%? 33% కరెక్ట్ ఆన్సర్. ఆర్టీఈ లక్ష్యం కేవలం ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి, ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య, పెద్దలకు విద్య, టెక్నికల్ ఎడ్యుకేషన్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఉపాధ్యాయ నియమానికి అర్హతలను ఎన్సీఆర్టీయా, యూజీసీయా, ఎన్సిటిఈ, సిబిఎస్ఈ? ఎన్సిటిఈ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ ప్రకారం కర్పోరల్ పనిష్మెంట్ అంటే శారీరక శిక్ష, నైతిక శిక్ష, తరగతి బోధన, పరీక్ష విధానం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శారీరక శిక్ష. ఎయిత్ క్వశ్చన్, పిల్లల హాజరు చూసేది ఎస్ఎంసి, ఉపాధ్యాయుడు, హెడ్ మాస్టర్, ప్రభుత్వం? ఎస్ఎంసి. ఎస్ఎంసి ఫుల్ ఫామ్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ. ఆర్టీఈ 5 సంవత్సరాల లోపల అన్ని పాఠశాలలు నిబంధనలు అనుసరించాల్సింది ఏ సెక్షన్? సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 19, సెక్షన్ 10? సెక్షన్ 19 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పాఠశాలలకు గుర్తింపు ఇవ్వడం ఏ సెక్షన్లో ఉంది? 18, 16, 20, 14? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 18. పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చేర్చేటప్పుడు ఆర్టీఈ ఛార్జీలు తక్కువ ప్రభుత్వమే భరిస్తుంది, పాఠశాల భరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రభుత్వమే భరిస్తుంది. స్పెషల్ ట్రైనింగ్ ఆర్టీఈలో ఎవరికి? ఉపాధ్యాయులకు, డ్రాప్అవుట్ పిల్లలకు, తల్లిదండ్రులకు, గ్రామ పెద్దలకు? కరెక్ట్ ఆన్సర్ డ్రాప్అవుట్ పిల్లలకు. ఆర్టీఈ చట్టంలో ఈక్వల్ ఆపర్చునిటీ భావన కొందరికే, అమ్మాయిలకు మాత్రమే, అన్ని పిల్లలకు, పట్టణ పిల్లలకు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్ని పిల్లలకు. ఆర్టీఈ చట్టం యొక్క ప్రధాన సూత్రం: ప్రవేశ పరీక్ష తప్పనిసరి, పిల్లలకు ఉచిత ప్రవేశం, బోధన, భారీ ఫీజులు, కఠినమైన పరీక్షలు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిల్లలకు ఉచిత ప్రవేశ బోధన. ఆర్టీఈ చట్టం రూపొందించినది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఉన్నత న్యాయస్థానం, ప్రైవేట్ సంస్థలు? కేంద్ర ప్రభుత్వం. ఆర్టీఈ ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 2010. ఆర్టీఈ ప్రకారం పిల్లలకు విద్యా హక్కు ఏ ఆర్టికల్ ద్వారా హామీ ఇవ్వబడింది? ఆర్టికల్ 21A.
నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ ప్రకారం విద్యా హక్కు పొందే పిల్లల వయస్సు 3 to 18, 6 to 14, 5 to 16, 3 to 19, 6 to 14. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం ప్రకారం పాఠశాలలో శిక్షించడం అనుమతించబడింది. ఉపాధ్యాయుడి నిర్ణయం పూర్తిగా నిషేధం. ప్రభుత్వ అనుమతి అవసరం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రభుత్వ నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ ప్రకారం ప్రత్యేక కేటగిరీ పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలో సీట్ల రిజర్వేషన్ శాతం 10%, 15%, 20%, 25%. 25% కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ ప్రకారం పాఠశాలలో నో డిక్టేషన్ పాలసీ ఏ తరగతుల వరకు వర్తిస్తుంది? 1 to 5, 1 to 8, 1 to 10, 1 to 12. 1 to 8 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం ప్రకారం పాఠశాలలకు కనీస పని రోజులు ఎంత? 150 రోజులు, 180 రోజులు, 200 రోజులు, 220 రోజులు. కరెక్ట్ ఆన్సర్ 180 రోజులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ ప్రకారం 1 నుంచి 5వ తరగతి ఉపాధ్యాయులు విద్యార్థుల నిష్పత్తి 1:20, 1:30, 1:40, 1:50. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1:30. నెక్స్ట్ క్వశ్చన్, 6 నుంచి 8 తరగతుల్లో ఉపాధ్యాయుడు విద్యార్థుల నిష్పత్తి 1:30, 1:35, 1:40, 1:45. 1:40 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసి సభ్యుల్లో ఎక్కువ మంది ఏ వర్గానికి చెందాలి? ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు, ప్రభుత్వం, విద్యార్థులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తల్లిదండ్రులు. సన్నిహిత పాఠశాల భావన ఆర్టీఈలో 1 to 2 kilometers, 5 kilometers, 10 kilometers, 15 kilometers. 1 to 2 kilometers. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టంలో మొత్తం ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి? ఓన్లీ 1 షెడ్యూలే ఉంటుంది ఆర్టీఈ చట్టంలో. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ ప్రకారం ప్రవేశానికి పిల్లల నుంచి డాక్యుమెంట్స్ అడగడం తప్పనిసరి, అవసరమైతే నిషేధం, పాఠశాల నిర్ణయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిషేధం. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం కింది వారిలో ఎవరికో వర్తిస్తుంది? ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. పిల్లలను పని చేయించడం ఆర్టీఈ ప్రకారం అనుమతి శిక్షార్హం. కొన్ని పనులకు మాత్రమే పెద్దవారి అనుమతితో. సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ చట్టం అమలు పర్యవేక్షించే వ్యవస్థ ఎన్సీఆర్టీ, ఎన్సిటిఈ, ఎన్సిపిసిఆర్, సిబిఎస్ఈ. ఎన్సిపిసిఆర్ కరెక్ట్ ఆన్సర్. ఈ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఆర్టీఈ 2009 కంపల్సరీ టెట్లో వస్తుంది క్వశ్చను. అందరు బాగా ప్రిపేర్ కండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.